హలో అందరికీ రథసప్తమి సందర్భంగా నేను చూపించే వీడియో వచ్చేసి భక్షాలు. ముందుగా ఒక గ్లాసు శనగపప్పుని ఒక 80% కుక్ చేసుకోవాలండి. మొత్తం నీళ్ళంతా వాచేసి అందులోనే సేమ్ మెజర్మెంట్ తోటి ఇంకో గ్లాసు బెల్లం అన్నది యాడ్ చేసి మొత్తం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఇలాగంతా మిక్సీ వేసేసుకోవాలి. ఈ పూర్ణంలోనే ఎండు కొబ్బరి పొడి, ఇంకా గసగసాలు, ఇంకా ఇలాచీ పౌడర్ మొత్తం అన్నిటినీ కూడా నెయ్యిలో కాస్త ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను. నేను ముందుగానే 1 అవర్ ముందే పేనీ రవ్వ అంటారు లేదా ఓలిగ రవ్వ అంటారు, దాన్ని కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగ రేకులాగా అద్దుకొని అందులో సరిపడినంత పూర్ణం కూడా పెట్టేసి ఇలాగ మొత్తం అంతా కూడా పెనం మీద 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. సైజ్ అన్నది మీ ఇష్టం అండి. ఇంకాస్త పెద్దగా చేసుకున్నట్లయితే వాటిని ఓలిగలని కూడా అంటారు. వీటిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సైడ్ పిలుస్తారు. మా సైడ్ అయితే రాయలసీమలో ముఖ్యంగా భక్షాలని పిలుస్తారు.